ఇక ఏపీ అసెంబ్లీ సభ్యుల కోసం నిర్మించిన నూతన భవన నిర్మాణాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. ఇక తమ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేయకుండా అంచనా వేసిన దానికంటే తక్కువ మొత్తానికే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రుల ఛాంబర్లు కావచ్చు, ఇటు క్యాంటీన్ వంటి సదుపాయాలను స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కంగ్రాచులేషన్స్ రావు గారు. ఎక్కడ పెడదాం? కూర్చో. అలాగే మరి ఈరోజు ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టు నిర్లక్ష్యానికి గురైనటువంటి భవనం ఈ భవనం. ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు మినిస్టర్ గారు, కేసీ గారు మినిస్టర్ గారితో సంప్రదించారు కదా, ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి చీఫ్ విప్ కానీ వీళ్ళంతా ఉన్నారు. వారికి కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది. మరి ముందుగా ఈ కార్యక్రమం విజయం అయిందంటే కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటుంది అనే దానికి ఎగ్జాంపుల్. రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది. 5 కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ని 3.5 కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే నా లక్ష్యం.